స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు పైబడి అయితే ఉన్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాజకీయాలు కూడా నడుపుతూ ఉన్నారు. ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం నుంచి కూడా తెరలేపారు. కక్ష సాధింపుదారులు రాజకీయంగా కూడా అణిచివేయాలని చెప్పేసి రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను అన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాధికారం చెలాయిస్తూ ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో రాజకీయ పార్టీల యొక్క నేతల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులను చేయడము, లేకపోతే వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయడం, ఇవన్నీ కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను. గతంలో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా కానీ పోతానంటే కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా జనం లేకపోతానంటే కూడా అనేకమైన ఆంక్షలు పెట్టడము, లేనిపోనివి కూడా సృష్టించడము, వారికి కావలసిన పత్రికలో వాళ్ళు మాత్రం ప్రజలను కూడా రెచ్చగొట్టడం, అటు మిస్లీడ్ చేసేట్లు కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నదాన్ని కూడా నిత్యము కూడా ఇవే జరిగిపోతున్నాయి తప్ప ఈ సంవత్సరం అయింది మేము ఇచ్చిన హామీలు అమలుపరచాలి, ఎలా అమలుపరచాలి, ఏమి చేయాలి, లేకపోతే రాష్ట్రాభివృద్ధికి కానీ ఎలా చేయాలి అని చెప్పేది మాత్రం లేకుండా ప్రజలను మాత్రం ఇదే రకంగా కూడా వారి పరిపాలన కూడా సాగుతాం. ఇప్పటికే చాలామందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకరిని విడిచిపెట్టుకోకుండా కూడా కేవలం కోట్ల చుట్టే తిప్పుతూ జైలు పాలు చేసి ఎక్కడ లేకుండా జైళ్ళలో కూడా మగ్గిపోయి ఆరోగ్యం కూడా లేకోకుండా అసలు ఏ పరిస్థితి వస్తుందో అని చెప్తామని కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వారు తీసుకున్న చర్యలు, ముఖ్యంగా వ్యవస్థలు తీసుకున్న పోలీసు కానీ, రెవెన్యూ శాఖ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న చర్యలను కూడా తప్పుపడుతూ అచ్చింతలేస్తూ సరిదిద్దుకోండి అని చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా మేము ఒకే లక్ష్యంతో పోతామని చెప్పేసి ఈరోజు ముందుకు కూడా పోతున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి గారు అతను చెప్తా ఉంటాడు, నాకు 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. తర్వాత ఎవరు కానీ ఈ దేశంలోనే 4వ మారు కూడా ముఖ్యమంత్రి కాలేని వాడు అని చెప్పి అంటాడు. నేను ఒక ఆదర్శము అంటాడు. కానీ అటువంటి వాడు కూడా ఈరోజు దిగజారి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కాదు అతన్ని భూస్థాపితం చేస్తాను అంటాడు. ఇంకో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ 84-85 ఐ థింక్. చాలా మళ్ళీ ఒక 8 తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు. దీనికి కూడా ఆయనంటే గౌరవం అయిందరికి కూడా, ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజాసభలో లైన్గా ఉంటాడు. కానీ అతనంటే వాడు కూడా నిన్ను కూడా చంపితే ఏమి అని అంటాడు. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఎవరో ప్లే కార్డు చూపిస్తే దాన్ని తీసుకొని దానికి ఏదో చెప్పడము, భాష్యం ఎవరో మాట మాట్లాడితే దాన్ని కూడా విచిత్రమైన అర్థాలు కూడా తీసుకొని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. జగన్ ఫోబియా పెట్టుకుంది, ఒక ఫీవర్ పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. తద్వారా వాళ్ళందరిలో పార్టీలో ఉండే అందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా ఇది ఏమన్నా చివరి ఎలక్షన్ ఏమో ఇంకా అయిపోయినామో, నెక్స్ట్ రాదని ఫీవర్ పెట్టుకుంది. అనంతపురం జిల్లాలోనూ చూశాను నేను, గతంలో కూడా చాలామందిని చూసాం, పట్టాలే వారి దౌర్జన్యాలు చూసాం, అన్నీ కూడా చూసాం. దానికి ఏం అన్నీ తట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోతేనే అని జిల్లా వాసులు కూడా చాలా తీర్పులు ఇచ్చేశారు. అందుకోసం అందరూ కూడా మారిపోయిన పరిస్థితుల్లో మరొక మారు కూడా నిన్న జయరాం గారు, గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంట్ అబ్జర్వర్లో వాళ్ళు కూడా పెద్దోళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళ అందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీరు అందరూ కూడా ఇతురుగన సర్పంచులు కూడా నిలబడిన సర్పంచులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు, అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు. బిఫోర్ ఎలక్షనే మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను, తోలు తీస్తాను, ఏమలో జయరాం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు 2 మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు. నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదక్షిణంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు. నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే?
డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు. ఏం తమాషనా మీరు మాట్లాడేది? ఇప్పటికే గుంటకల్ నియోజకవర్గంలో ఎలా ఉండేది తెలుసు. అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు. 52-53 మంది రెడ్ కార్డ్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు లేదు, కొద్దిమంది గ్రీన్లోను కొద్దిమంది ఆరెంజ్లో పెట్టింటే రెడ్ దాంట్లో, ఆ రెడ్ పెట్టిన దాంట్లో కూడా జయరాం గారు ఉన్నారు. నీ పరిస్థితి అది. గుంటకల్ నియోజకవర్గం కూడా జిల్లాలోనే ప్రశాంతత ఉండే వాతావరణం. జిల్లాలో పెద్ద అందరు కూడా సెటిలర్స్ కూడా కడప కర్నూలులో కూడా వచ్చి అనంతపురం జిల్లాలో సెటిల్ అవుతారు ఎక్కడో ఒకసారి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, భవిష్యత్తు ఉంటుందని చెప్పి అయితే అంటే ఆ జిల్లాలో మీ అటువంటి అరాచకులంతా వచ్చి చేస్తారా? ఇప్పుడే గుంటకల్ నియోజకవర్గం మార్చావు. ఒక ప్రెస్ వాళ్ళను కూడా రైలు పట్టాలపై నిలబడతాం భద్రం ఏమంటే రాస్తామని అంటావు. ఏం నోటికి తాళం లేదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కానీ తెలియడం లేదా? నువ్వే బ్యాలెన్స్ తప్పినావు. భూస్థాపితానికి మీ వాళ్ళు ఇంకెట్లా ఉంటారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు, అర్థం చేసుకోండి. అసలు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వాళ్ళ నాకు ఉండే శాసనసభ్యులని. ఇప్పటికే దాని నియోజకవర్గాన్ని గుంటకల్ మండలం ఒకటి, గుత్తి మండలం ఒకటి, పామిడి మండలం ఒకటి ఒక సంస్థానంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులను కూడా ఆడ పెట్టేసి ఒక్కొక్క మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యులను పెట్టావు. ఎలా పీడిస్తున్నారో ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు. నీ నియోజకవర్గం జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్డ్సు మట్కా ఏంది దానికి గుంటకల్ యొక్క లేకుండా అందరు పరిగెత్తేటట్లు నువ్వు చేస్తున్నావు. ఇంకో ఆయమ్మ అంటారు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయమ్మ రపరప మాట్లాడుతుంది, ఆ కుటుంబమా రపరప మాట్లాడేది రిపరప ఇది ఏం మాట? మీ రాజకీయ ఎంట్రీనే ఎలా ఉంది అందరికి కూడా తెలుసు. ఈ జిల్లాలో ఎవరు భయపడరు. ఇప్పటికే నేను కోర్టులో సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు. లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇటువంటి వాళ్ళు ఇదే దూరంలో పోతే కోర్టులే లేకోకుండా అంతా మేమే అనే పరిస్థితి. ఇప్పటికే పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అన్ని చేతుల్లోకి తీసుకున్నారు వ్యవస్థలు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ చేతిలో, లోకేష్ చెప్పినా గారు గుంటకల్ శాసనసభ్యుడు జయరాం గారు చెప్పినా, గుమ్మనూరు జయరాం గారు చెప్పినా ఒకటే. ఈ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పేరెత్తే వాళ్ళపైన సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగపరంగా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరికి కోర్టుకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను, జయరాం గారు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది, ఫీవర్ పట్టుకుంది, మీకే అర్థమవుతూ ఉంది, మీ తెలుగుదేశం వాళ్ళకి అర్థమవుతూ ఉంది. మేము వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీ ఇప్పుడు ఏదో గెలిచినాము, 161 సీట్లు తెచ్చుకున్నాము, వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని, ఒక ఎంపీపీ, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకుంది, మీ అందరు ఫీవర్ పట్టుకుంది. మీరు ప్రజల నాడి బాగా కనుక్కున్నారు పోతున్నామని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, భయపడిచ్చేలు ఇవన్నీ కూడా రేపు 4 నెలలకో 6 నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు. నేను జయరాం గారికే కాదు అందరికీ కూడా నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం. మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం. మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకి లేకుండా చేస్తాం. మీరు ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు. మీ అందరికి కూడా ప్రజలు మీకు సున్నం పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కూడా పంపిస్తారు. ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు ఇది. మీకేదో మీరు అనుకుంటారే, మీరు అంతందుకు మీరు ఫోన్లు చేస్తారే, మీ పత్రికలు రాస్తాయే, ఆ పత్రికలే ఘోషిస్తాండి, మీ పేర్లు పెట్టి రాస్తాండి. సిగ్గు తెచ్చుకోండి. ఈ జిల్లాలోనే 3 రెడ్ దాంట్లో ఉన్నారు. ఇంకా కూడా ఎన్ని వ్యాపారాలు, ఏం కథ? నేను ఎక్కడో చూశాను ఈ పొద్దు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు. ఏం చేస్తారు దొంగ సారే? ఏరులే పారుతుంది పక్కన బెల్ట్ షాపులు పెట్టుకొని జిల్లా కేంద్రంలోనే. ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు.
ఎక్సైజ్ ఉద్యోగులకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు. కాదేమో రమ్మని చెప్పండి. ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి కేంద్రాన్ని అడిగి. ఈ జిల్లాలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరాం గారు. నేను చెప్తున్నాను మీకు, ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను, నిలబడతాం. నువ్వు ఏదో అన్నావు కదా, నిలబడరని. ఎవరు నిలబడరు అని నేను చెప్పాను. ఇగో నిలబెడతా అన్నాం. సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకబడదో ఏం చేసి కూడా చేస్తాం. ఎటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పి